హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ తయారు చేయడం ఎలాగో నేను చూపించబోతున్నాను. దానికోసం ఒక 3 బాయిల్డ్ ఎగ్స్, 4 కట్ చేసిన ఆనియన్స్, కప్పు మైదా తీసుకున్నానండి. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. వంటలోకి వెళ్దామా? ఇప్పుడు తీసుకున్న మైదా పిండిలో కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ వేసేసి సాల్ట్ వేయాలండి. కొంచెం సాల్ట్ వేసేసి బటరు ప్లేస్‌లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. కానీ నేను బటర్ వేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. ఎక్కువ వేయొద్దు. చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా తడిపి పక్కకు పెట్టి మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. కర్రీ చేయడానికి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసేసి ఆనియన్ వేసేయాలి. ఇది మంచిగా వేగించుకోవాలి ఆనియన్. ఇందులోనే పసుపు వేయాలి కొంచెం. ఆనియన్ కర్రీ చేసేసుకోవాలి ఇప్పుడు. పసుపు, ఉప్పు కూడా. ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళకండి. నేను ఈ 4 ఆనియన్స్‌కి టీ స్పూన్ తోటి 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్‌కి వచ్చినాక కొంచెం మెంతి పౌడర్ అండి, జీలకర్ర మెంతి పౌడర్ వేయాలి. ధనియా పౌడర్, కొంచెం కరివేపాకు వేసి ఉడికించుకోవాలి. ఆలోపు మనము ఒక 2 స్పూన్ల మైదాలో ఆయిల్ వేసి ఇలా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందు మనం తీసుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇది వెజిటేబుల్ కట్టర్ అండి, దాంట్లో తీసుకొని అరచేయితోటి ఇలా అనుకుంటూ ఇట్లా సాగదీస్తూ కలిపితే లేయర్స్ అనేవి మంచిగా వస్తాయి. ఎందుకంటే మనం వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి లేయర్స్ చక్కగా ఫామ్ అవుతాయి. ఇలా పిండిని కలుపుకోవడం వల్ల పిండి ఎంత మెత్తగా కలిస్తే మనకు పఫ్ అంతా రుచిగా వస్తుంది. ఇట్లా ఒక 5 to 6 మినిట్స్ కలుపుకోవాలి. చూడండి, స్మూత్గా కలిసింది. ఎక్కడ చూసినా మనం ఇట్లా అన్నప్పుడు స్మూత్నెస్ రావాలి. ఇట్లా కలిపి పక్కకు పెట్టుకుందాం. ఆనియన్స్ చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. చూడండి, ఇందులో కారం వేసేసుకొని పని చేసుకొని కూరని చల్లారనిచ్చుకోండి. నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఆనియన్స్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా అనిపించడానికి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కూరను చల్లారబెట్టుకుందాం. ఇలా కర్రీ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. కలిపి పిండి ఉంది కదండి, ఈ సైజు బాల్స్ చేసి పెట్టుకోవాలి. అన్నీ పలుచగా వీలైతే అంత పలుచగా లాటించుకోవాలి చపాతీని. ఇలా ఇలా చపాతీ చేసుకున్నాక ఇందాక మనం ఆయిల్ను మైదా కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇలా చపాతీ మొత్తం అప్లై చేయాలి. బటర్ మైదా కలిపి రాయొచ్చు. ఇలా రాసి కొంచెం మైదా పిండి చల్లాలి దీని మీద, చపాతీలు అతుక్కోకుండా లేయర్స్ రావడానికి. ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసి సేమ్ ఇదే ప్రాసెస్లో చూడండి. ఇలా ఎక్కువ రాయాలని ఏం లేదండి, పలుచగా రాసినా సరిపోతుంది. ఇలా అన్ని చపాతీలు చేసి పెట్టుకోండి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను నేను, లేయర్స్గా చేసి పెట్టుకొని దీన్ని ఇప్పుడు కొంచెం ఇలా గట్టిగా కాదండి, ఈవెన్గా మామూలుగా స్ప్రెడ్ చేస్తూ ఇట్లా లాటించాలి. ఇలా లాటించి ఇలా చివర్లో ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. ఈ చివర్లో వేస్ట్ ఏం కావండి,
వేడి వేడి ఆయిల్లో వేసి ఉప్పు కారం జల్లుకొని తింటే బాగుంటాయి. చిన్న కట్ చేసినవి చిన్నగా కట్ చేసి వేపుకొని మనం వేసే ఆనియన్ స్టఫ్లో కూడా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది క్రిస్పీగా. ఇప్పుడు కట్ చేసేసుకొని 4 షేప్స్ కట్ చేసుకొని ఇందులో కర్రీ పెట్టుకొని గుడ్డు పెట్టేసుకొని ఏ షేప్లోనైనా ఫోల్డ్ చేసుకోవచ్చని నేను ఇట్లా రౌండ్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను. కొంచెం మైదా పిండిని తడిపి ఇలా లోపల నుంచి రాసుకుంటూ ప్రెస్ చేసుకుంటే ఇది బయటికి రాకుండా ఉంటుంది. మనకు మైదా ఉన్న ఆయిల్ రాసి పెట్టి ప్రెస్ చేసుకొని ఇలా చుట్టూ బయటికి రాకుండా కర్రీ ప్రెస్ చేసుకున్నాం. ఏ షేప్లోనైనా చేసుకోవచ్చండి. నాకు ఈ షేప్ కంఫర్ట్ ఉంది కాబట్టి నేను ఈ షేప్ చేస్తున్నాను. ఇలా అన్నీ చేసి పక్కకు పెట్టుకున్నాం. ఇది ఇంకొక స్టైల్ ఫోల్డింగ్ అండి. ఇలా 2 కార్నర్స్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఈ 2 కార్నర్స్ని ఇలా 4 కార్నర్స్ని ఒక దగ్గరికి అనుకొని కొంచెం ఈ కార్నర్స్ విడిపోకుండా ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉండగానే మనం పఫ్ని వేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మీడియం మంట మీదే ఉండాలి. ఇది సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. పప్పు వేసిన వెంటనే తిప్పొద్దండి. ఒక 2 మినిట్స్ వేగినాక తిప్పాలి. చూడండి ఇలా లేయర్స్ ఎట్లా ఫామ్ అయినాయో, ఇలా లేయర్ఫుల్ ఎగ్ పఫ్ని మీరు కూడా ఈజీ పద్ధతిలో నేను చెప్పినట్టు చేసుకొని టేస్ట్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.